పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానానికి సంపూర్ణ మద్దతునిస్తూ అట్లాగే వారి పేరు మీద విగ్రహ ఏర్పాటు విషయంలో కావచ్చు, ఇంకా హరీష్ రావు గారు సూచించినట్టు స్కిల్ యూనివర్సిటీకి వారి పేరు పెట్టడం కావచ్చు, అన్నిటికి కూడా మా సంపూర్ణ మద్దతును వ్యక్తపరుస్తున్నాను అధ్యక్ష. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వారి మరణం డెఫినెట్గా ఈ దేశానికి తీరని లోటు అని నేను భావిస్తూ ఉన్నాను. వారు గొప్ప ఆర్థికవేత్త, అట్లాగే ఈ దేశానికి అనేక స్థాయిల్లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, యూజీసీ చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, అట్లాగే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, చివరకు 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎనలేని సేవలు అందించినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. డెఫినెట్గా వారి సేవలు ఈ భారతదేశం ఎప్పటికి కూడా గుర్తుంచుకుంటుంది అని చెప్పి నేను మనవి చేస్తూ, అయితే ఈ సందర్భంగా డెఫినెట్ ఒక విషయం, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ పట్ల ఎప్పుడు కూడా సానుకూలంగానే ఉన్నారు. వారు తెలంగాణ ఉద్యమం పట్ల వారికి గౌరవభావం ఉన్నది. తెలంగాణ ఉద్యమాన్ని ఆయన చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించినటువంటి వ్యక్తి అని చెప్పి ఎప్పుడు కూడా మాతో ఉద్యమ సందర్భంలో మా నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చెప్తూ ఉంటుండ్రు అధ్యక్ష. అయితే మలిదశ ఉద్యమం ప్రారంభమైన తర్వాత 2004లో కాంగ్రెసు టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకొని ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కేంద్రంలో కూడా భాగస్వామ్య పక్షాలని మంత్రివర్గంలోకి ఆహ్వానించే సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారిని, అట్లాగే ఆలయ నరేంద్ర గారిని మంత్రివర్గంలోకి ఆహ్వానించడం. అయితే ఆ సందర్భంలో కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారితో, సార్ మీ మంత్రివర్గంలో పనిచేయడం మాకు ఒక గొప్ప భాగ్యం, కానీ సార్ తెలంగాణ మీద క్లారిటీ వస్తేనే నేను మంత్రివర్గంలో చేరేదానికి అర్థం ఉంటుంది అని చెప్పి కేసీఆర్ గారిని వారిని అభ్యర్థిస్తే, ఆ రోజు రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని పెట్టడంలో చాలా ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అట్లనే దాని తర్వాత కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చి మాకు కేసీఆర్ గారు ఇంటికి వచ్చిన తర్వాత మాకు చెప్పిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం అంశం ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అంశాన్ని ఇవాళ మన్మోహన్ సింగ్ గారు ఇవాళ దేశ స్థాయిలోకి తీసుకుపోయినారు, కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి. ఇది చాలా తెలంగాణ ఉద్యమానికి దక్కినటువంటి గౌరవం అని చెప్పి ఆ విషయం మా కేసీఆర్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే సరే, దురదృష్టవశాత్తు ఆనాడి రాష్ట్రంలో ఉన్నటువంటి సీమాంధ్ర నాయకుల వ్యతిరేకత వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 10 సంవత్సరాలు డిలే అయింది. ఆ విషయంలోకి నేను పోను అధ్యక్ష. అయితే ఇంకొక సందర్భంలో 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పాస్ అయ్యే సందర్భంలో ఇంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు, అంతకు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినట్టు, వారు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అధ్యక్ష. అయితే లోక్సభలో పాస్ అయ్యే సందర్భంలో, తర్వాత రాజ్యసభలో పాస్ అయ్యే సందర్భంలో అప్పుడున్నటువంటి వెంకయ్యనాయుడు గారు కొన్ని సవరణలను మేము అడుగుతాము ఈ బిల్లులో, ఇంతకు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, కొన్ని సవరణలు అడుగుతాము, సవరణలు చేసిన దానికి బిల్లు పాస్ చేయనీయము అని చెప్పి పట్టుబడిన సందర్భం మాకు తెలియదు. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను అధ్యక్ష కేసీఆర్ గారితో. ఆ విషయం తెలిసిన తర్వాత కేసీఆర్ గారు అట్లాగే కొందరు ఎంపీలు, కొందరు నాయకులతో మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళాం.
అయితే అప్పుడు కేసీఆర్ గారు వారిని కోరడం జరిగింది, సార్ మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మూలంగానే ఇవాళ తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది. దయచేసి ఇట్లా మాకు వార్తలు వచ్చినాయి, రాజ్యసభలో ఇట్లా జరగబోతున్నదట, మీరు దయచేసి ఒకటే నిమిషం, మీరు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని దీన్ని మూవ్ అయ్యేటట్టు చేయండి అని ఆయనకి రిక్వెస్ట్ చేస్తే, ఒక డే అంతా మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో కూర్చొని అటు వెంకయ్యనాయుడు గారితో, అరుణ్ జైట్లీ గారితో అందరితో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి, నేను మీకు ఏమైనా కావాల్సినవి ఉంటే నేను ప్రధానిగా నేను హామీ ఇస్తున్నాను మీకు, కానీ బిల్ మాత్రం పాస్ చేయండి, సవరణలు ఏం పెద్ద సూచించకండి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ రోజు బిల్ పాస్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు. పర్సనల్గా అటెన్షన్ తీసుకొని పోషించిన విషయం మరి వాళ్ళకు గుర్తు చేసుకోక తప్పదు అధ్యక్ష. నేను వారికి 2 సార్లు నేను ఆయనతో కేసీఆర్ గారి డెలిగేషన్లో నాకు కలిసే భాగ్యం నాకు కలిగింది అధ్యక్ష. నేను కేసీఆర్ గారితో పక్కనే ఉండి ఆ రిప్రజెంటేషన్స్ పేపర్స్ ఇచ్చడానికి కేసీఆర్తో పక్కనే ఉంటిని. వారిని నేను దగ్గర నుంచి చూశాను. 15 నిమిషాలు మన మాటలు మాట్లాడింది చాలా శ్రద్ధగా, చాలా ఓపికగా వినేవాడు అధ్యక్ష. అంటే అంత నిరాడంబరంగా, అంత శ్రద్ధగా విని మరి ప్రతి సమస్యను అర్థం చేసుకొని దానికి ఎప్పుడు కూడా ఆయన హామీ ఇచ్చేవారు, ఇది అవుతుంది మీరేం బాధపడకండి అన్న విషయంలో. సో అట్లా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు అన్నారు, వారి నిరాడంబరత గురించి అందరితో కలిసి కూర్చొని ఆయన ధర్నాలో పాల్గొన్న సంగతి విషయం కూడా చెప్పినారు. డెఫినెట్గా ఈరోజు మనం ఇక్కడ ఉన్న సభ్యులందరం కూడా ఆ నిరాడంబరత, ఆ యొక్క ఓర్పు, ఆ యొక్క మాట్లాడే సౌమ్యం, ఇవన్నీ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా మరి వారి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అట్లనే మరి సంతాప తీర్మానాన్ని నేను బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ. టైం